ఓకే జనిత్, ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళిన తర్వాత శ్రీముఖి అంది డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చినావా అని అన్నది కదా. సో నేను డైరెక్ట్ స్కూల్ నుంచి వచ్చారా, స్కూల్ నుంచి వచ్చారా అంటే, సో ఎలా ఫీల్ అయినప్పుడు ఏమండవు అది చిన్నప్పటి నుంచి వింటున్నదే. సో నా పేరు వదిలేయడమే, జోక్ అది, జస్ట్ జోక్ అంతేనా? ఏమన్నా ఫీల్ అయ్యావు? ఫీల్ అయ్యడానికి ఏముంది అందులో? మొదటిసారి వింటే ఏమనుకోదు, అందరూ అనేదే నువ్వేంటి నువ్వా. నేను అందరికి అదే చెప్తాను. నేను నా వయసుని తీసుకెళ్లి బ్యాంక్ లో వేసాను, అది రిటర్న్ వచ్చేటప్పటికి టైం పడుతుంది. 10 ఏళ్ళు ఏమన్నా ఎఫ్డీలో వేస్తే 10 ఏళ్ళ తర్వాతే కదా రిటర్న్ వచ్చేది. సో ఇప్పుడు నేను నా ఏజ్ మొత్తం తీసుకెళ్లి బ్యాంక్ లో వేసాను అనమాట. అది ఇంట్రెస్ట్ పెరిగి పెరిగి ఏదో రోజు ఒకేసారి పడుతుంది తల మీద. ఓకే, అంటే ఇప్పుడు చెప్పు, అంటే ఇంత నువ్వు కష్టపడుతున్నావు కదా, సో నీ బ్యాక్ ఎండ్ అంతా అమ్మేనా? అంతా అమ్మే, అంత అమ్మనే. సో ఒకటి ఏంటంటే మాకు బాగా కనెక్ట్ ఏంటంటే, నువ్వు మదర్ గురించి చెప్పినప్పుడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏడుపు వచ్చేసింది. అసలు అసలు అంత పెయిన్ ఏంది అసలు? నేను పెయిన్ అంటే నాకు ఏడుపు వచ్చినా నేను అక్కడ ముందు ఒక్కసారి కూడా ఏడవలేదు. ఎందుకంటే నేను ఏడ్స్తే ఇది ఒక సెంటిమెంటల్ స్టోరీ అయిపోతుంది, సింపతి అయిపోతుంది. నేను సింపతి కోసం చెప్పాలనుకోలే, ఒక వారియర్ గురించి చెప్పాలనుకున్నా, ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పాలనుకున్నా. అది ఎవరికి తెలియదు. ఒక తల్లి ఒక కథ, ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు పోవడానికి ఇన్ని అడ్డంకులు ఉన్నా సరే ఆమె ముందుకు పోతానే ఉంది. ఇంకా లైఫ్ ని లీడ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని నేను చెప్పిన. బట్ అది మనకు తెలిసిందే, షో ఫార్మాట్స్ కొన్ని ఉంటాయి. సో వాళ్ళు బీజిఎం చేసి దాన్ని కొంచెం అలా మార్చారు. బట్ జనాలు అయితే కనెక్ట్ అయ్యారు. ఒక 3 నిమిషాల వీడియోకి నాకు జనాలు ఇంతలా కనెక్ట్ అవుతారా, ఇంత లవ్ అనేది చూపిస్తారా అన్నది నేనే ఇంకా నమ్మలేకపోతున్నా. ఇంకా డైజెస్ట్ అవ్వట్లా. చాలా మంది ఇప్పుడు కూడా నిన్న 2 కాల్స్ మాట్లాడా. నేను నీకు మీ మమ్మీకి ఫ్యాన్ బ్రో. ఓకే, అది చాలు. ఫ్యాన్ నాకేంటి, ఫ్యాన్ నాకు ఫ్యాన్ అని లైక్ ఓకే అనుకున్నా. అంటే జనిత్, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి ఏదో ఉంది అని అందరూ తెలుసు, కానీ వాస్తవానికి అయితే నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్ అంట. మోనోలాగ్స్ కూడా చాలా చేస్తా ఉంటావు. ఒకసారి చెప్తాను, నీకు ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి, అసలు ఇప్పుడు ఏమేమి చేసావు? గింతే లెక్కలేవు. ఓకే, నేను చాలా చేసిన. ఐ గాట్ బెస్ట్ ఎన్టీఆర్ ఆర్టిస్ట్ అవార్డ్, మచిలీపట్నం. ఓకే, ఐ గాట్ ఎన్టీఆర్ సంబంధించిన మూమెంట్ అసలు 2 వచ్చినాయి. యాక్టింగ్ సంబంధించి అవి పక్కన పెడితే క్రియా ప్రోగ్రామ్ అని జరుగుతూ ఉండేది అనమాట. స్టేట్ వైజ్ ప్రోగ్రామ్ కాకినాడలో. అప్పుడు ఏపీలో ఉంటుండే, చిన్న చదువంతా ఏపీ కాబట్టి. సో అక్కడ నేను వెళ్ళి పర్ఫామ్ చేస్తే మోనోలాగ్ పర్ఫామ్ చేయడంలో కన్సల్టెంట్ ప్రైజ్ వచ్చింది. అంటే టాప్ 5 ప్రైజ్లు ఉంటాయి కదా స్టేట్ మొత్తంలో, అందులో నాకు 5th ప్లేస్ వచ్చింది. దెన్ అది పక్కన పెట్టేస్తే ఐ యూస్ టు డూ డాన్స్ పర్ఫార్మెన్సెస్. దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పేసి నేను చాలా గెలుచుకుంటుండే. అండ్ అదే కాదు, పేపర్లో కూడా మన జిల్లా ఎడిషన్స్ ఉంటాయి కదా, జిల్లా ఎడిషన్స్ లో ఎప్పుడు నా పర్ఫార్మెన్స్ అయినా దాని గురించి ఎవరు ఒకరు రాస్తూ ఉంటుండే. వాళ్ళు ఎవరు రాస్తున్నారో కూడా మాకు తెలిసేది కదా, ఎందుకంటే స్టేజ్ దగ్గర ఎవరు రాస్తున్నారు అనేది కూడా నేను ఒకసారి థింక్ చేసి చూసేవాడిని. కానీ ఎవరు కనిపించేవాళ్ళు కాదు, బట్ రాసేవాళ్ళు. ఓకే, సో చాలా హ్యాపీ అనిపించిందా? చాలా హ్యాపీ అనిపించింది. ఒకటి జనిత్ ఏంటంటే, అందరికీ సహజంగా బ్యాడ్ లైక్ లో వచ్చిపోతుంటది, కానీ నీకు వైఫైలో చుట్టూ తిరుగుతా అంట కదా. ఎందుకంటే గతంలో ఏదో డి జూనియర్ చేస్తే అన్నపూర్ణ వరకు వచ్చి రిజెక్ట్ అయ్యారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ రిజెక్ట్ అయ్యారు. ఆ కథ ఏంటో చెప్తా. ఏమో అండి, అసలు కలిసి రావట్లేదు డ్రామా జూనియర్స్. ఓకే, మీన్స్ డ్రామా జూనియర్స్ కాదు, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి రావట్లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి రావట్లేదు, అసలు కలిసే రావట్లేదు. ఓకే, 1 టైం రిజెక్ట్ అయ్యారు, 2nd టైం రిజెక్ట్ అయ్యారు. ఈసారి 3rd టైం మాత్రం చాలా గట్టి కొట్టబోతున్నారు. గట్టిగా కమ్బ్యాక్ ఇద్దామన్న ప్లాన్ లోనే ఉన్నాం. ఇద్దాం. ఓకే, అది ఫస్ట్ అసలు ఏంది అసలు, అంటే డి జూనియర్స్ ఏంది అసలు? అది డ్రామా జూనియర్స్ తెలుగులో వస్తుంటది కదా. ఓకే, మా ఫస్ట్ సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ విజయవాడలో అండి, విజయవాడలో సెలెక్ట్ అయ్యారు. ఓకే, విజయవాడలో సెలెక్ట్ అయ్యాను. అది కూడా మా అమ్మతో గొడవ పెట్టుకొని మరి హాలిడే పెట్టుకొని విజయవాడ వచ్చి, మచిలీపట్నంలో మమ్మీ జాబ్. సో మేము విజయవాడ వచ్చి మరి నేను అప్లై ఇచ్చేసిన. అది కూడా మమ్మీ రాలే, నన్ను నేనే ఒక ఆటో ఎక్కించారు, నన్ను దింపారు, నేనే రాసేసుకొని మళ్ళీ నేను అదే ఆటో ఎక్కేసి మళ్ళీ వచ్చేసిన నా పర్ఫార్మెన్స్ ఇచ్చేసి. తర్వాత మమ్మీకి 1 వీక్ తర్వాత కాల్ వచ్చింది,
మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యారమ్మా హైదరాబాద్ కి సో అండ్ సో డేట్ లో ఉండాలి మీరు ఈ లొకేషన్ లో అని. సో మా మమ్మీ ఏం చేశారు, నన్ను టైం వస్తుంది కదా, టైం వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆడిషన్ ఇవ్వాల్సిన దానికి దగ్గరలో ఉన్నప్పుడు నన్ను రైల్వే స్టేషన్ తీసుకెళ్లి ఒక టికెట్ కొని చేతిలో పెట్టి అదిగో ట్రైన్ ఎక్కువ అక్కడ తాతే నిన్ను రిసీవ్ చేసుకుంటారని చెప్పారు అనమాట. సో నేను ఎక్కేసా. అనిపించలే. మనకు ఎలా ఉండేదంటే మనం దేశముద్రలో ఉండే ఎట్లాగైనా బతికేస్తా, ఎట్లాగైనా వెళ్ళిపోతాను నేను, నన్ను ఎవడు ఆపేది అన్నట్టు. మా అమ్మ కూడా ధైర్యం ఉంది. అందుకని మా అమ్మ, నేను 6th క్లాస్ అంటే నా ఏజ్ ఎంత ఉంటది, మా అయితే 10-11 ఎక్కిచ్చేసింది. నేను ఎక్కేసి విజయవాడ నుంచి మచిలీపట్నం హైదరాబాద్ వచ్చేసిన. ఇక్కడ తాతయ్య రిసీవ్ చేసుకున్నారు. దెన్ అలాగా వెళ్ళి అది ఎందుకు అవ్వలేదో నాకు తెలియదు. సో ఇట్స్ ఫైన్. ఓకే, బిగ్ బాస్ అంటే రివ్యూస్ ఇస్తుంటారు చాలా మంది. మీకు తెలుసు ఆది రెడ్డి చాలా మంచి రివ్యూస్ ఇస్తుంటాడు. ఆయన నీ పేరు వాడక ముందు ఆయన రివ్యూస్ విన్నావు, నీ పేరు వాడిన తర్వాత ఆయన నోట్ల నుంచి నీ పేరు విన్నప్పుడు నీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. ఇది చాలా అనుకున్నావా? అంతే కదా, ఇంత మ్యాటర్ ఉన్న వ్యక్తిని తీసుకోలేదంటే మీరు వేస్ట్ అని చెప్పేసి ఆయన అన్నారు. అది అంటే ఆయన నా గురించి ఆయనకి అర్థమైంది, నేను కన్వే అయ్యాను. అంటే ఆయనకు ఒక్కలే కాదు, ఈ 2 రాష్ట్రాల జనాలకి నేను కన్వే అయ్యాను వాట్ ఈస్ మీ అన్నది. జనాలకి నచ్చింది, జనాలు కూడా అది అన్ఫేర్ అనిపించింది. అంటే దానికి మించి ఏం కావాలి? ఓకే, సో థ్యాంక్స్ చెప్తాం ఆదిరెడ్డికి. మరి నిజంగా అందరు ఆదిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. నేను అది పోస్ట్ కూడా చేసుకొని పెట్టుకున్నా కదా, థ్యాంక్స్ అన్న అని చెప్పి నా వీడియోస్ లో. అని చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు, ఇంకా నన్ను ముందుకు సపోర్ట్ చేస్తూ వెళ్ళాలని కోరుకున్నా. మీకు మంచిగా నేను కంబ్యాక్ ఇస్తా, మంచి పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ నే అని మీకు నిరూపిస్తా. మిమ్మల్ని ఎక్కడ లెట్ డౌన్ చేయను. ఓకే, జనత్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష వెళ్ళిన తర్వాత హీరో అయ్యావు. నిజంగా వాస్తవంగా నువ్వు గతంలో ఏమన్నా సినిమాలు చేసావా? 2 చేసిన, ఒకటి రిలీజ్ అవ్వలేదని చెప్తా, ఇంకోటి రిలీజ్ అయింది, అది T1 ఛానల్లో ఉంది. ఓకే, T1 ఛానల్ ఫన్ బకెట్ అదంతా వస్తుంది కదా, అందులో ఉంది. బాలాజీ సాయిబాబా అని కొడితే వస్తుంది. ఓకే, అందులో నా రోల్ ఉంది, నేను 9th క్లాస్ లో చేసింది. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత చాలా మంచి సెలబ్రిటీ అయ్యో ఉన్నాను కదన్నా. సో చూడడానికి క్యూట్ ఉన్నా, మరి ఏమన్నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వస్తుంటాయి అమ్మాయిల నుంచి, హాయ్ జనీర్ వస్తూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి క్యూట్ అని అవన్నీ ఇవన్నీ. నిజంగా నేను ఇప్పటికి నాకే అర్థం కావట్లా, నా వెనకాల కూడా పడతారా, నాకే ఇంకా అది డైజెస్ట్ అవ్వట్లే. జనత్ బిగ్ బాస్ కి వెళ్ళక ముందు ఒక్కొక్క గ్రాఫ్ ఒక రకం ఉంటది, వెళ్ళిన తర్వాత ఇంకో రకం ఉంటది. బిగ్ బాస్ పోక ముందు నీకు ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఫాలోవర్స్ ఉంటాయి? 106 మంది. పోకముందు 106 మంది. ఓకే, ఇప్పుడు 936. ఓకే, చాలా మంచిగా వచ్చాం కదా. అంటే ఇంకోటి ఏంటంటే అందరిలాగా నువ్వు ఎక్కువ పబ్లిసిటీ చేసుకున్నట్టు కనిపిస్తలేదు. బిగ్ బాస్ కి వెళ్ళినా వచ్చినా అవన్నీ నువ్వు ఎక్కడ పెట్టి చేస్తే ఏదో మామూలుగా వెళ్ళినా అంటే ఎక్కడ కూడా రివ్యూస్ ఇవ్వటాలు కానీ, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి మాట్లాడాలి ఎక్కడ చూడలేదు. లేదు, వాళ్ళు కూడా పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళని తీసుకున్నారండి. ఓకే, నాలో కూడా పొటెన్షియల్ ఉంది. సో నన్ను హోల్డ్ పెట్టి ఎందుకు కామన్ మ్యాన్ గా వెళ్దాం, సెలబ్రిటీగా వెళ్ళి ఇప్పుడు వెళ్ళకుండా నువ్వు వచ్చేసావు, జనాలకి ఎత్తి నోటెడ్ అయ్యావు. 2 ఏళ్ళ తర్వాత నువ్వు కామన్ మ్యాన్ కాకుండా సెలబ్రిటీకి వెళ్తే చూడాలి కదా, అప్పుడు కదా ఒక స్టోరీ ఉంటది నీకు అని చెప్పి దేవుడు ఆపాడేమో నన్ను. ఓకే, అలా ఫీల్ అవుతున్నావా? అంతే, చెప్పుకోవడానికి కూడా ఒక స్టోరీ అని ఉంటుంది. స్టోరీ అదే అనేది ఉండాలి మనిషికి. ఓకే, పుట్టాము చచ్చాము కి మధ్యలో ఒక స్పేస్ ఉంటది కదా, దాంట్లో మనం కూడా రాసుకోవడానికి దేవుడు హెల్ప్ చేస్తా ఉంటాడు. ఇలాంటిదే అందులో ఇది కూడా ఒకటి. అంతే. జెన్నెత్, ఈ క్వశ్చన్ అడగదలుచుకోండి ఏంటంటే, ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ కాబట్టి నీకు సెలబ్రిటీ సెలబ్రిటీ, ఇప్పుడు నీకు నీ ఇన్స్టాగ్రామ్ లో అంటే కామన్ పీపుల్స్ మెసేజ్ చేసి కాదు, ఎవరైనా సెలబ్రిటీస్ మెసేజ్ చేసి జెన్నెత్ యూ డన్ గుడ్ జాబ్ అని ఎవరైనా మెసేజ్ పెట్టారా సెలబ్రిటీస్ లో? నో వన్. పక్కా. ఓకే, నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, జెన్యున్ చెప్పండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వర్త్ కాని క్యాండిడేట్ ఎవరు? ఈమె కాకుండా బాగుండేది అన్న ఫీలింగ్ నీకు ఎవరికి వచ్చింది? వీళ్ళ ప్లేస్ లో నేనున్నా ఐ వుడ్ డన్ బెటర్ అని అనిపించిన కంటెస్టెంట్లు ఉన్నారు. బట్ నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే
దాని గురించి మాట్లాడిన ఉపయోగం లేదండి ఇప్పుడు. ఓకే. సో అది పక్కన పెట్టేస్తే అందరు అక్కడ ఉన్నారు కాబట్టి వర్త్ అనే అనుకునే కదా జడ్జెస్ వాళ్ళని సెలెక్ట్ చేశారు. సో వాళ్ళు వర్త్ క్యాండిడేట్స్. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.